ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇచ్చినప్పుడు మన ఆనంద్ గారు ఆయన సమాచారం ఇస్తారు. దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలో ఈరోజు చాలా శుభదినము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని వదిలిపెట్టి బీజేపీ పార్టీలోకి చేరడము చాలా శుభదినం. ఈరోజు రాబోయే కాలంలో సత్యకుమార్ అన్న ద్వారిలో మేము నడవాలని, ఆయన బీసీ వ్యక్తి మంచి మార్గంలో నడిపిస్తాడు, మా ధర్మవరాన్ని మంచి మార్గంలో పెడతాడనే ఉద్దేశంతో ఆయన బాటలో నడవాలని ముందుకు వచ్చినాం. మేము ఆ దరిద్రాన్ని వదులుకొని, ఆ దరిద్రము, ఆ రాజకీయ నాయకులు, ఆ నీచ నికృష్ట వెధవలందరినీ వదులుకొని మంచి పాలన కోసము ఎదురు చూస్తున్న టైంలో మాకు రామును వదిలిన బాణం మాదిరి సత్యకుమార్ అన్న ధర్మవరంకి వచ్చినాడు. ఆ ఆశతో మేము ముందుకు పోవాలని మా చేనేతలు కానీ బీసీలు కానీ తప్పనిసరిగా ధర్మవరంలోని గెలిపిస్తారు. రాబోయే కాలంలో ఈ దరిద్రం వెధవలనంతా తరిమి కొడతాడని చెప్పి నేను కూలంకుషంగా చెప్తున్నాను. ఖచ్చితంగా జరిగేది ఇదే. రేపు పొద్దున 7 ఊసలు ఎంచేవాళ్ళు చాలామంది ఉన్నారు ధర్మవరంలో. అదే నేను కోరుకుంటున్నా. మంచి మనస్సుండే వాళ్ళే ధర్మవరంలో ఉంటారు. వేరే మనస్సుండే వాళ్ళు తప్పనిసరిగా ఊరు వదిలిపెట్టి పోతారని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇవాళ ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను పార్టీ ఎన్నుకున్న తర్వాత ధర్మవరం ప్రజలు ఆదరిస్తున్నారు. అనేక మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. బీజేపీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో, అదేవిధంగా కూటమి మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తుంది. కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థిక గాడిన పడుతుంది. ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ఈ అరాచక ప్రభుత్వాన్ని, రాక్షస పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని వారు చూస్తున్నారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా ఒక ఈ రాక్షసత్వానికి, అరాచకాలకి, ఈ దౌర్జన్యాలకి ఒక మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యేగా ఉంటున్న కేతిరెడ్డి కేతిరెడ్డి అంటే చాలండి, కేతిరెడ్డి అంటే సరిపోతుంది. ఇతన్ని కూడా ప్రజలు తొందరగా వీలవుతే తొందరగా ఈ కబంధ హస్తాలను చూపించగలిగించి అతను ఎక్కడికి పంపాలో అక్కడికి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపితే బాగుంటుందని చూస్తున్నారు. ఈ తొందరలో ఆ రోజులు రాబోతున్నాయి.